ఇప్పుడు ఇందులో కూడా చాలా కాదు సార్, ఈ సర్వే చేస్తున్న సందర్భంలో కూడా అధికార పార్టీకి ఓటు వేయలేదని చెప్తే రేపటి రోజున ఏమంటారో ఏంటో ఏ గొడవలు అయిపోతాయని చెప్పి కూడా సర్వే సంస్థల వద్ద కూడా బయటపడని వారు ఉంటారు కదా, రేపు ఎక్కడ చెప్తారో వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు నిజంగా కూటమికి ఓటేసినా సరే అధికార పార్టీకి వేయలేదు అని చెప్తే ఎక్కడ ఏం జరుగుతుందన్న భయంతో చెప్పని వాళ్ళు ఉంటారు. మరి ఇది కూడా చాలా పెద్ద మొత్తంలో ఉండొచ్చు ఆ నంబరు ఉంటుంది. ఎందుకు అదే నేను చెప్తున్నాను, ప్రజల్లో మనం ఏం చెప్పినా ఏం చేసినా నేను సేఫ్గా ఉంటాను, అలాంటి యొక్క అట్మాస్ఫియర్ ఉండాలి ఏ స్టేట్లోనైనా, మన ఆంధ్రాలోనే కాదు మిగతా స్టేట్లో కూడా. ఆ అట్మాస్ఫియర్ లేనప్పుడు ప్రజలు భయపడతారు. వాళ్ళు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారు, 5 సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళ మనసులో ఉన్నది చెప్పేస్తారు ఎక్కడ ఓటింగ్ రోజు. ఆ ఎలిమెంట్ ఆఫ్ ఫియర్ ఉండకూడదు. అది కొంచెం ఆ ఎలిమెంట్ ఆఫ్ ఫియర్ ఏమన్నా లిటిల్ బిట్ ఉంటుందో అది చూడాలి. ఓకే సరే, ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ముందు నుంచి చెప్తున్నట్లుగా ఉద్యోగుల విషయంలో పెద్ద ఎత్తున వారిలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే గతంలో పాదయాత్ర మీరు చెప్పిన ఇప్పుడు పాదయాత్ర చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ విస్మరించారు, నానా ఇబ్బందులు పెట్టారు. ఇంకా వారిని అన్నీ తెలుసు ఇవన్నీ వారికి. కాబట్టి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా వైసీపీ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తుంది. ఏ రకంగా అయినా సరే ఆ ఓట్లని ఇన్వాలిడ్ చేసే పథకం ముందుకు వెళ్తుంది పథకంతో. కానీ హైకోర్టులో కూడా నిలబడలేదు, సుప్రీంకోర్టులో నిలబడలేదు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. అట్లా ఎందుకు వెళ్తున్నారు ఇవాళ వైసీపీ, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుందంటే ప్రధానంగా ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది అనేది. సో మీకేం కనిపిస్తోంది? ఇప్పుడు మా టీం అయిన ఉద్యోగుల వ్యతిరేకత, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కానీ ఏమన్నా తగ్గితే కొంచెం వాళ్ళలో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఈ ప్రజెంట్ ఎస్టాబ్లిష్మెంటు వాళ్ళు అన్ని ప్రామిస్లు ఫుల్ఫిల్ చేసామన్నారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఇప్పుడు ముందు ఒకసారి ఎవరికైనా ముందు మనం ఒక జీతం మనం ఇంత నుంచి ఇంత పెంచామన్నాం, అంత నుంచి అంత పెంచారు. కానీ ఆ లోయర్ లెవెల్ స్టాఫ్లు ఏముంటుందని మాకు ఇంకా కావాలి, అందుకని మనకి ధర్నా ప్రదర్శనలు మొదలైనవి. అది ఒకసారి మన అందరినీ ఒకసారి అన్నీ సాటిస్ఫై చేయాలి. ఏ గవర్నమెంట్ అయినాను ఒకసారి మనం ఇంత ఇస్తామని ఇచ్చాం అయినా కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఇంకా పెంచాలి అంటారు. అది గవర్నమెంట్ లెవెల్లో దాన్ని చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్లో డిస్సాటిస్ఫాక్షన్ అనేది మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ జనరల్గా లిటిల్ బిట్ మే బి దేర్ ఆర్ దట్ ఈస్. ఓకే సరే, ఉద్యోగుల ఫ్యాక్టర్ ఒకటి. తర్వాత పెద్ద ఎత్తున యువతలో వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది, ఈ ఫ్యాక్టర్ గురించి ఏం చెప్తారు? మీ సర్వే చేసినప్పుడు యువకుల నుంచి వచ్చిన ఏమన్నారు వారు అనేది, ఎలా స్పందించారు అసలు అనేది? కొంతమంది జనరల్గా పబ్లిక్ ఏం చెప్తున్నారంటే మేము వెల్ఫేర్ స్కీమ్తో మేము హ్యాపీగానే ఉన్నాం, మాకు ఇంత పెన్షన్ వస్తుంది, ఇవి వస్తుంది, కానీ మాకు ఉద్యోగాలకి ఏంటి ఫ్యూచర్లో ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదన్నా అలా మా సర్వే చేసిన టీము ఆ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చారు. ప్రజలు ఏమంటున్నారు, మేము హ్యాపీగానే ఉన్నాం, వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి, కానీ మా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళకి మాకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి కదా, వెదర్ పెద్ద ఇండస్ట్రీస్ కానీ అవి కూడా ఉంటే ఇంకా బాగుండని ఆ ఫీలింగ్ కొంచెం ఎక్స్ప్రెస్ చేసినట్టు చెప్పారు వీళ్ళు. ఓకే, అభివృద్ధి గురించి ఏం మాట్లాడుతున్నారు? మీరు అన్నట్లుగా ఎక్కడ కేవలం